మహాభారతం ఒక కల్పిత కథ లేక నిజంగా జరిగిన చరిత్రనా? సుమారు 37 ఏళ్ల పాటు శ్రీకృష్ణుడు పరిపాలించిన ఆ బంగారు నగరం ఏమైంది? సముద్రం అడుగున ఉన్న ఆ శిథిలాలు మనకు ఏం చెప్తున్నాయి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సైన్స్‌కు కూడా అందని ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అదే సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకా నగరం. ఆ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ద్వారకాను విశ్వకర్మ నిర్మించాడు. ఇది సాధారణ నగరం కాదు. బంగారంతో మెరిసిపోయే గోడలు, విశాలమైన రోడ్లు, అద్భుతమైన రాజప్రసాదాలు ఉన్న నగరం. శ్రీకృష్ణుడు మధురాను వదిలి తన ప్రజల రక్షణ కోసం ఈ ద్వీపాన్ని నిర్మించుకున్నాడు. కానీ మహాభారత యుద్ధం ముగిసిన 37 ఏళ్ల తర్వాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది. చాలా కాలం వరకు ద్వారక అనేది కేవలం ఒక కథ అని అందరూ అనుకున్నారు. కానీ 1980లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చేసిన పరిశోధనలు ప్రపంచాన్ని షాక్కి గురిచేశాయి. గుజరాత్లో సముద్ర మట్టానికి సుమారు 120 అడుగుల లోతులో భారీ కట్టడాల ఆనవాళ్లు బయటపడ్డాయి. అక్కడ దొరికిన రాతి గోడలు, స్తంభాలు, రాగి నాణాలు క్రీస్తు పూర్వం 3000 నుండి 9000 ఏళ్ల నాటివని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పురాణాల ప్రకారం ద్వారకా నగరంలోకి ప్రవేశించే ప్రతి పౌరుడు ఒక ప్రత్యేకమైన ముద్రను కలిగి ఉండాలని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. ఆశ్చర్యకంగా సముద్ర గర్భంలో జరిపిన త్రవ్వకాల్లో సరిగ్గా అటువంటి ముద్రలే బయటపడ్డాయి. ఇది ద్వారక కేవలం కల్పితం కాదు, ఒక చారిత్రక సత్యం అని చెప్పడానికి బలమైన సాక్ష్యంగా నిలిచింది. ద్వారక కేవలం ఒక నగరం కాదు, అది మన భారతీయ నాగరికతకు, సాంకేతికతకు ఒక నిదర్శనం. నేటికి గుజరాత్ తీరంలో ఆ అలల కింద దాగి ఉన్న రహస్యాలు ఎన్నో. మరి మీరేమనుకుంటున్నారు? ద్వారక నిజంగానే శ్రీకృష్ణుడు నిర్మించిన మాయానగరమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్.